సంబంధించినటువంటి విషయాల్లో మరి ఆ రోజు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము కొన్ని పనులు చేయగలిగాం, కొన్ని చేయలేకపోయిన మాట వాస్తవం. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీపై స్పందించి తక్షణమే మరి కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించిన విషయం కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ మీరు పెట్టినటువంటి అంశాల్లో ఏదైతే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే మరి కనీస వేతనం సుమారు 26,000 రూపాయలు ఇవ్వాలని మీరందరూ కూడా కొన్ని న్యాయపరమైన డిమాండ్లు పెట్టారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో మరి మీకు కూడా అవకాశం ఇవ్వని చెప్పినటువంటిది కూడా న్యాయపరమైన డిమాండ్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు స్క్వేర్ ఫీటు 20,000 అమరావతిలో ఇచ్చుకోవడానికి ఆయనకి మనసు వస్తుంది. కానీ కష్టపడి పనిచేసేటువంటి మీకు ఈ గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ఏది ఏమైనా మీరందరూ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు అమలు చేయడం కోసం మేము వాళ్ళ అధికారంలో లేదు, రైట్, మంచో చెడో మేము వాళ్ళ అధికారంలో లేదు, ఓడిపోయాం. ఒకటో రెండో తప్పులు చేస్తే సరి చేసుకుంటాం. కానీ రాబోయేటువంటి కాలంలో మరి అప్పుడు కూడా చేసిన టైము ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా స్పందించాం, ఏ రకంగా చేసామన్న విషయాలు మీకే తెలుస్తుంది. ఒక గీత పక్కన చిన్నదో పెద్దదో గీస్తే ఈ గీత విలువ తెలుస్తుంది. ఆ విషయాలు ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు. అలాగని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యపరంగా కానీ, లేదా పిల్లల యొక్క భవిష్యత్తు మీద కానీ, వారికి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడంలో కానీ మీరు చేసేటువంటి కృషి ఒక బిడ్డ పట్ల తల్లి ఎలా ఉంటుందో అదే రకంగా మీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అడుగుతున్నటువంటి న్యాయపరమైన డిమాండ్లకి ఎట్టి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అందరికీ మా యొక్క పూర్తి మద్దతును తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఏ ప్రభుత్వమైనా మిమ్మల్ని పెడచమని పెట్టినప్పుడు దానికి తగిన విధంగా మరి అవసరమైతే మీరు ఉద్యమాలు చేయండి. తప్పనిసరిగా మేము అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా మీరందరూ మర్చిపోవాల్సిన పని లేదు. మీరు ఇవాళ ఉద్యమం మొదలు పెట్టారు, మీ వెనకాల రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మీకు ఒక అన్నగా మీ ఉద్యమానికి తోడుగా ఉంటాడని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ ఒక్క మాట తెలియజేస్తా. ఆ రోజుల్లో డ్వాక్రా గ్రూప్ మహిళలకి జగన్మోహన్ గారు 25,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశాడు. ఆ రోజున చాలా మంది బంగారాలు కొనుక్కున్నారు. ఇవాళ బంగారం రేటు పెరిగి ఇప్పుడు కూడా జగన్మోహన్ ఆ రేటు పెరగడం వల్ల మరి జగన్మోహన్ గారు ఇచ్చిన బంగారం ఇవాళ రేటు పెరిగింది. అంచేత ఆ రోజు చేసిన నోట్లకు 5,000 వెళ్తున్న వాళ్ళు అందరూ ఈ రోజు గుర్తించుకుంటూ ఉన్నారు. మరి గెద్దెనెక్కిన తర్వాత మోసం చేసిన వాళ్ళు ఎవరో, మీకు సాయం చేసిన వాళ్ళు ఎవరో మీరు కూడా ఆలోచన చేసి రాబోయేటువంటి కాలంలో మేమెంత చెప్పినా